టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీలో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో టీటీడీ శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపించాలని నిర్ణయించింది. త్వరలో తిరుపతిలో సిఎస్ఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు కానుండగా ల్యాబ్ నిర్మాణానికి స్థలం లీజు పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించింది. టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో దాదాపు 1600 మంది విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇచ్చేందుకు మనవారసత్వం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే టీటీడీకి 100 విద్యుత్ బస్సులు అందిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని, దానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 12వ తారీఖు నాడు టీటీడీ తరపున బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగటం జరిగింది. ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవటం జరిగింది. సో డికే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది. ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము, అక్కడ ఒక 47 ఎకరాలు ఉంది, అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తే, దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడుందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను, మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అని అన్నారు. మేము బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు హెచ్డి కుమారస్వామి, ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా కలిసాం మర్యాదపూర్వకంగా. ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు. ఏమనంటే, మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని, కాబట్టి నేను 100 బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద, అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పారు. అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం. ఈఓ గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు. అప్లై చేస్తే 100 బస్సులు వస్తాయి మనకి.